62% turnout recorded in Haryana Assembly polls. Polling percentage falls behind 2019 tally of 68%. Congress and BJP both claim victory and a major mandate in the state. Minor clashes leave several injured in otherwise peaceful polling. About 62% Haryana voters cast their ballot in Saturday's assembly election, a drop from 68% voter turnout in the previous elections in 2019. Polling across the state was largely peaceful in the high-stakes electoral battle, barring a few reports of minor clashes between supporters of different political parties. What exit polls says, while exit polls predicts decisive victory of the Congress in Haryana, the Grand Old Party and its ally, the National Conference, is expected to emerge as the coalition with the most seats in Jammu and Kashmir. హర్యానా యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం 18 నుంచి 20 సీట్లు బీజేపీకి, కాంగ్రెస్కి 53 నుంచి 65 వరకు వచ్చే అవకాశం ఉంది. అదర్స్కి 3 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇండియా టుడే సి ఓటర్ సర్వే ప్రకారం బీజేపీకి 20 నుంచి 28 వరకు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్కి 50 నుంచి 58 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇతరులకు 10 నుంచి 16 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం బీజేపీకి 15 నుంచి 29, కాంగ్రెస్కి 44 నుంచి 54, అంటే 5 నుంచి 15 ఇతరులకు. అంటే ఏ సర్వే చూసినా కూడా హర్యానాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అనే విధంగానే ఉంది తప్ప ఇంకొకటి లేదు. అంటే కాంగ్రెస్ పక్కా విజయం అవుతుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు హర్యానా ఎన్నికల గురించి చెప్తున్నాయి. అదే జమ్మూ కాశ్మీర్లో చూసినట్టయితే యాక్సిస్ మై ఇండియా 24 నుంచి 28 బీజేపీకి వస్తాయని చెప్తుంది. 35 నుంచి 45 కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి వస్తున్నాయి అంటున్నారు. అదేవిధంగా పీడీపీకి 4, 6, అదర్స్కు 8 నుంచి 23 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇండియా టుడే సి ఓటర్ కూడా చూసినట్టయితే 27 నుంచి 32 సీట్లు బీజేపీకి వస్తాయని, 40 నుంచి 45 సీట్లు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్కి వస్తాయని, 6 నుంచి 12 వరకు పీడీపీకి వస్తాయని, 6 నుంచి 11 వరకు ఇతరులకు వచ్చే అవకాశం ఉందని ఇండియన్ టుడే సి ఓటర్ సర్వే చెప్తుంది. అదేవిధంగా దైనిక్ భాస్కర్ చూసినట్టయితే 20 నుంచి 25 సీట్లు బీజేపీకి, 35 నుంచి 40 కాంగ్రెస్కు నేషనల్ కాన్ఫరెన్స్కి కలిపి వస్తాయి. 4 నుంచి 7 వరకు పీడీపీకి, తర్వాత 12 నుంచి 18 సీట్లు ఇతరులకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా దైనిక్ భాస్కర్లో తెలిసారు. అంటే టోటల్గా జమ్మూ కాశ్మీర్లో హంగు వచ్చే అవకాశం ఉంది, లేదంటే కాంగ్రెస్ నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ప్రకారం ఇక్కడ కూడా కాంగ్రెస్కు వచ్చే అవకాశం కనిపిస్తుంది.